నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఐటీ ప్రపంచం అంటేనే ఒక నిరంతర యుద్ధం. ఇక్కడ కోడింగ్ అంటే ఆయుధం, ప్రాజెక్ట్ డెడ్లైన్ అంటే ఒక అగ్ని పరీక్ష. అగ్రగామి ఐటీ సంస్థల మధ్య టాలెంట్ కోసం జరిగే ఈ పోరులో ఇప్పుడు ఒక సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది. అవును, భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒక భారీ వేటకు తెరలేపింది. ఇది కేవలం ఉద్యోగాల భర్తీ కాదు, ఒక పక్కా వ్యూహంతో కూడిన కార్పొరేట్ థ్రిల్లర్. మీ స్నేహితుడిని కంపెనీకి పరిచయం చేయండి, మీ అకౌంట్ లో 40,000 రూపాయల బోనస్ దక్కించుకోండి. వినడానికి సింపుల్ గా ఉన్న దీని వెనుక ఒక టైం బాంబ్ లాంటి డెడ్ లైన్ ఉంది. బ్రింగ్ యువర్ బడ్డీ పేరుతో టీసీఎస్ మొదలుపెట్టిన ఈ హై స్ట్రైక్స్ రిక్రూట్మెంట్ గేమ్ లో అసలు ట్విస్ట్ ఏంటి? రాత్రి పగలు కష్టపడే ఐటీ ఉద్యోగికి ఈ ఆఫర్ ఎలాంటి కిక్ ఇస్తోంది? ఈ టాలెంట్ హంట్ వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఐటీ కారిడార్ లో సాధారణంగా రోజుకు వందల మెయిల్ వస్తుంటాయి. కానీ జనవరి 16వ తేదీన టీసీఎస్ ఉద్యోగుల ఇన్బాక్స్ లోకి చేరిన ఒక్క మెయిల్ అందరినీ అలర్ట్ చేసింది. అది ఒక ఇన్సెంటివ్ స్కీమ్ మాత్రమే కాదు, అభ్యర్థులను కంపెనీలోకి చేర్చే ఒక వేగవంతమైన రేసు. సాధారణంగా ఏదైనా కంపెనీలో ఒకరిని రిఫర్ చేస్తే ఆ అభ్యర్థి చేరిన 6 నెలలకో లేదా ఏడాదికో బోనస్ ఇస్తారు. కానీ ఇక్కడ రూల్ మారింది. అభ్యర్థి ఎంత త్వరగా ఆఫీస్ మెట్లు ఎక్కి ఆన్ బోర్డ్ అవుతాడో రెఫర్ చేసిన ఉద్యోగికి అంత పెద్ద మొత్తం అందుతుంది. ఇది ఒక రకంగా కాలంతో చేసే పోటీ. ఈ ప్రోగ్రామ్ లో ఉన్న స్లాట్లు ఒక థ్రిల్లర్ సినిమాలో సీన్ లాగా మారుతుంటాయి. ఆఫర్ లెటర్ తీసుకున్న అభ్యర్థి 30 రోజుల్లోపు కంపెనీలో జాయిన్ అయితే రిఫర్ చేసిన వ్యక్తికి ఏకంగా 40,000 రూపాయలు అందుతాయి. ఒకవేళ అది 31 నుంచి 45 రోజులకు చేరితే ఆ మొత్తం 30,000కు తగ్గుతుంది. 46 నుంచి 60 రోజుల మధ్య అయితే 20,000. అదే 90 రోజుల వరకు చేరితే కేవలం 15,000 మాత్రమే మిగులుతాయి. అంటే ఇక్కడ ప్రతిరోజు విలువైనదే. అభ్యర్థిని త్వరగా జాయిన్ అయ్యేలా ఒప్పించడం ఇప్పుడు ఉద్యోగులకు ఒక ఛాలెంజ్ లా మారింది. ఈ కొత్త విధానం వెనుక టీసీఎస్ ఒక బలమైన లాజిక్ ఉంచింది. ఐటీ రంగంలో ఆఫర్ లెటర్ తీసుకున్న తర్వాత అభ్యర్థులు వేరే కంపెనీల వైపు వెళ్లడం లేదా డ్రాప్ అవ్వడం అనేది ఒక పెద్ద సమస్య. దాన్ని చెక్ పెట్టడమే ఈ టైం బౌండ్ బోనస్ ఉద్దేశం. ఈ భారీ హైరింగ్ డ్రైవ్ అందరి కోసం కాదు, ఐటీ రంగంలో వెన్నుముక లాంటి మిడ్ లెవెల్ ప్రొఫెషనల్స్ కోసం టీసీఎస్ గాలం వేసిందే. ముఖ్యంగా 4 ఏళ్ల నుంచి 15 ఏళ్ల అనుభవం ఉన్న నిపుణులు, అంటే గ్రేడ్ C1 నుంచి C5 వరకు ఉన్న వారిని కంపెనీ టార్గెట్ చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న సేల్స్ ఫోర్స్, ఒరాకిల్, సర్వీస్ నౌ వంటి డిజిటల్ స్కిల్స్ ఉన్న వారికి రెడ్ కార్పెట్ వేస్తోంది. ఐటీ ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయాలన్నా, కొత్త క్లయింట్లను ఆకర్షించాలన్నా ఈ స్థాయి అనుభవం ఉన్నవారు అత్యంత కీలకం. అందుకే టీసీఎస్ తన అంతర్గత శక్తిని, అంటే తమ ఉద్యోగులనే రిక్రూటర్లుగా మార్చేసింది. ఈ కథకు గుండెకాయ వంటి నగరం ఏదైనా ఉందంటే అది బెంగళూరు. భారత ఐటీ రాజధానిలో ప్రతిరోజు వేల మంది ఉద్యోగాలు మారుతుంటారు. ఇక్కడే స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఎక్కువ, ఇక్కడే పోటీ కూడా ఎక్కువ. అందుకే బెంగళూరులోని టాలెంట్ ను ఒడిసి పట్టేందుకు టీసీఎస్ ఈ బ్రింగ్ యువర్ బడ్డీ ప్రోగ్రామ్ ను ఒక అస్త్రంలా వాడుకుంటోంది. కేవలం బెంగళూరు మాత్రమే కాదు, హైదరాబాద్, పూణే, చెన్నై వంటి నగరాల్లో ఉన్న ఐటీ నిపుణులను కూడా ఈ స్కీమ్ ఊరిస్తోంది. ఇప్పటికే 2025లో 85,000 మందిని నియమించుకున్న టీసీఎస్ 2026లో కూడా అదే జోరును కొనసాగిస్తోంది. బయటి ఏజెన్సీల ద్వారా టాలెంట్ ఉన్న అభ్యర్థులను వెతకటం కంటే సొంత ఉద్యోగుల ద్వారా వచ్చే అభ్యర్థులపై కంపెనీకి నమ్మకం ఎక్కువ ఉంటుంది. స్నేహితుల ద్వారా కంపెనీలోకి వచ్చేవారు ఇక్కడి పని సంస్కృతికి త్వరగా అలవాటు పడతారు. అంతేకాదు, ఎక్కువ కాలం కంపెనీలో కొనసాగుతారని టీసీఎస్ నమ్ముతోంది. అందుకే మార్చి 31, 2026 వరకు ఈ విండోను తెరిచి ఉంచింది. ఒకవైపు ప్రాజెక్టుల ఒత్తిడి, మరోవైపు కొత్త టెక్నాలజీల సవాళ్లు. ఈ రెండింటిని అధిగమించాలంటే ఇలాంటి వేగవంతమైన రిక్రూట్మెంట్ అవసరమని యాజమాన్యం భావిస్తోంది. మొత్తానికి ఐటీ రంగంలో ఇది ఒక రసవత్తరమైన అధ్యాయం. ఒక పక్క డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఊపందుకుంటోంది, మరోవైపు కంపెనీల మధ్య టాలెంట్ వార్ పీక్స్ కు చేరుతోంది. ఈ యుద్ధంలో టీసీఎస్ వేసిన ఈ 40,000 రూపాయల ఎత్తుగడ ఏ మేరకు సక్సెస్ అవుతుంది? ఎంతమంది స్నేహితులు బడ్డీలుగా మారి టీసీఎస్ గూటికి చేరుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మీరు ఐటీ ఉద్యోగి అయితే మీ స్నేహితుల లిస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే ఆ లిస్ట్ లో మీకోసం ఒక బోనస్ దాగి ఉండవచ్చు. ఈ టాలెంట్ హంట్ రేస్ లో ఎవరు విజేతలుగా నిలుస్తారో చూడాలి. ఇది కేవలం ఒక బోనస్ ఆఫర్ మాత్రమే కాదు, ఐటీ మార్కెట్ యొక్క మారుతున్న ముఖ చిత్రానికి నిదర్శనం. ప్రతిభకు పట్టాభిషేకం చేస్తూనే వేగానికి విలువనిచ్చే ఈ కొత్త సంస్కృతి మరిన్ని కంపెనీల్లో వచ్చే అవకాశం ఉంది. మరిన్ని థ్రిల్లింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 99 టీవీ.